హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం అనేది అతి తొందరలోనే ప్రారంభం కానుంది. ఇక కేవలం 15 రోజుల్లోనే ఈ స్కీమ్ అనేది అమల్లోకి రానుంది. జనసేన, టీడీపీ, అదేవిధంగా బీజేపీ ఉమ్మడి కూటమిలో ఈ హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంతో ఎన్నికల్లో మహిళా ఓటర్లు కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా ఓటేశారని చెప్పవచ్చు. అయితే ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో అయితే ఈ స్కీమ్ అయితే అమలు అవుతుంది. ఇంకా ఎక్స్ప్రెస్లో అవుతుందా లేదనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. ఇంకొక 15 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పి. సో కాకపోతే ఒక అధ్యయన కమిటీ వేసి మొత్తం ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి వివాదాలు కాకుండా, అదేవిధంగా దానికి సరైన బస్సులు సమకూరుస్తామని చెప్పారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పెడితే లాభమా నష్టమా అనే విషయానికి వస్తే, మన ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా ఆర్టీసీ చాలా వరకు నష్టాల్లోనే నడుస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల ఆల్మోస్ట్ నష్టమే చేకూరే అవకాశం ఉంది. కాకపోతే దీనికి ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా తీసుకొని చూస్తే మాత్రం కొద్దిగా బాగుంటుంది. సో అదేవిధంగా ఆటో వాళ్ళ పరిస్థితి అనేది ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు. సో వీళ్ళ పరిస్థితి అనేది ఎంత దీనంగా, వీళ్ళకు బాడుగులు లేక చాలా ఇబ్బంది అయితే పడతారు. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్ అదేవిధంగా చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఆటో వాళ్ళు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, అదే వరకు డిప్యూటీ సీఎంలు కూడా చాలా వరకు వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంది. సో ముఖ్యంగా ఉచిత మహిళలకైతే చాలా గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. సో ఆఫీసులకు కానీ, స్కూల్ కాలేజీలకు వెళ్ళే వాళ్ళకైతే చాలా వరకు ఉచిత ప్రయాణం చాలా వరకు ఉపయోగపడుతుంది. సో మొత్తంగా చూస్తే ఈ బస్సు ప్రయాణాలు అనేది కర్ణాటకలో, బెంగళూరులో అయితే తక్కువ బస్సులు నడిపి ఎక్కువ లేడీస్ని ఎక్కించడం వల్ల చాలా ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు తీసుకురాకుండా తగిన సౌకర్యాలు కల్పిస్తూ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే రన్ చేస్తే మాత్రం ఈ స్కీమ్ అయితే సక్సెస్ఫుల్గా విజయవంతం కొనసాగుతుంది. కాకపోతే మగవాళ్ళ పరిస్థితికి ఎలా అనేది అర్థం కావడం లేదు. ఉచిత ప్రయాణం వల్ల లేడీస్ యొక్క ప్రయాణం అనేది చాలా ఎక్కువగా అవుతాయి. సో దీనికి సంబంధించి మహిళలకు సపరేట్ బస్సులు ఏర్పాటు చేసి, అదేవిధంగా పురుషులకు కూడా సపరేట్ బస్సులు ఏర్పాటు చేస్తే మాత్రం ఈ స్కీమ్ అనేది 100% విజయవంతం అవుతుంది. సో మొత్తంగా ఈ స్కీమ్ వల్ల ఆంధ్రప్రదేశ్లోని మహిళలకైతే పెద్ద గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. వాళ్ళ యొక్క ప్రయాణ ఛార్జీలు అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.